కాకినాడ బ్లడ్ మాఫియా అనగానే శ్రీ యువసేన సతీష్ గారు ఎందుకు కంగారు పడుతున్నారు? యువసేన సతీష్ గారు అందరి దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకున్నారు. కాకినాడ బ్లడ్ మాఫియా అనగానే శ్రీ యువసేన సతీష్ గారు ఎందుకు కంగారు పడుతున్నారు? బీజిఎం సౌండ్స్ వేసుకుని ఎందుకు అంత సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నారు? మీ వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఇంత ఫ్రాడ్ గా చేస్తున్నారని తెలిసినా కూడా మీరు బ్లడ్ క్యాంపెయిన్స్ ద్వారా తీసుకున్న యూనిట్స్ అన్నిటికీ కూడా మాకు సమాధానం కావాలి. మీరు ఎవరి దగ్గరికి నుంచి తీసుకున్నారు, ఎవరికి ఇస్తున్నారు, సో ఆ డేటా మొత్తం కూడా మీరు మాకు సబ్మిట్ చేయగలరా? 33% మీరు GGH కి డొనేట్ చేస్తున్నారా? మీ అహంకారం, మీ బలంతో అందరి దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక పేదవాడికి బ్లడ్ అవసరమయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్స్ చేస్తే August 3rd ఫ్రెండ్షిప్ డే సందర్భంగా యువసేన సతీష్ గారు అందరి దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకున్నారు. పేదవాడి కోసం మీరు పెట్టాను NGOs అన్నప్పుడు మీరు ఫ్రీగా మా దగ్గర నుంచి రక్తం తీసుకున్నప్పుడు మీరు ఫ్రీగానే డొనేట్ చేయాలి కదా. మరి ఎందుకు ఒక పేదవాడు మీ వల్ల బ్లడ్ లేకుండా కూర్చున్నాడు ఇవాళ? అంత స్థితిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నా కూడా బ్లడ్ అని వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేస్తుంటే అందరూ కూడా బ్లడ్ మీకే ఇచ్చానని చెప్తున్నారు. మీ దగ్గరకు వస్తుంటే ఒక యూనిట్ 1500 ప్లేట్లెట్స్ అయితే 11,000 నుంచి 15,000 వరకు కలెక్ట్ చేస్తున్నారు. మీరు అంతా సేవా దృక్పథం ఉంటే మీరు ఫ్రీగా మీ వెనకాల ఉన్న టెస్టింగ్ మిషన్స్ అన్ని కూడా ఫ్రీగా మీరు డొనేట్ చేయొచ్చు కదా. మీరు ఫ్రీగా బ్లడ్ తీసుకున్నారు, ఫ్రీగా డొనేట్ చేయండి. ఎందుకు సింపతి క్రియేట్ చేస్తున్నారు? మీరు చేస్తున్నది రాంగ్ అండ్ ఐ విల్ ప్రూవ్ దట్ యు ఆర్ ఫేక్. మీరు కాకినాడ మొత్తం కూడా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ డొనేషన్స్ అన్ని ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఇటు మేము బ్లడ్ తీసుకున్న వాళ్ళు కూడా మేము డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాం. మీరేం మాకు ఉచిత సేవలు ఏం చెయ్యట్లేదు. సో మీరు నాకు చెప్పండి, డొనేషన్స్ కలెక్ట్ చేసి మీరు ఏం చేస్తున్నారు? మా దగ్గర నుంచి 1500 కలెక్ట్ చేస్తున్నారు ప్లేట్లెట్స్కి ఒక అమౌంట్. సో ఈ అమౌంట్స్ అన్ని కూడా మీరు ఏం చేస్తున్నారో మేము లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నాం.